హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇగో నేనైతే పచ్చిమిర్చిను కల్యామాకు వేస్తున్నా. ఫస్ట్ నూనె పోసి ఆయిల్ పోసాను, జీలకర్ర వేసాను, ఒక పచ్చిమిరపకాయలను కల్యామాకు వేస్తున్నాను. బోడకాయ కర్రీ ఎలా ఆడతానో చూపెడతాను చూడండి. ఇక ఉల్లిపాయలు వేసుకున్నాను చూడండి. ఉల్లిపాయలు మంచిగా గోలాలి. గోలినాక అప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్? పసుపు వేస్తున్నా, పసుపు వేసిన. ఇగో అల్లం వేస్తున్నా. అల్లం పచ్చి వాసన పోయేటట్టు కలుపుకోవాలి. అల్లాన్ని కలుపుకున్నాక అప్పుడు మనం బోడకాకరకాయలు వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయినాక వేసుకోవాలి. కాకరకాయలు అయితే వేసాను కదా, ఇవి వేసినాక మంచిగా కొద్దిగా గోలే కదా. ఇప్పుడు కారపొడి వేస్తున్నా చూడండి. కారం వేసి సాల్ట్ వేసి ఇక కలుపుకొని ఇది మగ్గాక కొద్దిగా జీలకర్ర మెంతుల పిండి వేసుకొని సాల్ట్ కూడా వేస్తున్నా. లాస్ట్కు జీలకర్ర మెంతుల పిండి వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా బొడకాకరకాయ కూర మీకు నచ్చదు ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.